ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇంకేం లేదు. 3 మాటలు. ఇక్కడున్న మీలో కూడా ఎవరైనా అలా అనుకుంటే, మీకు కలిగిన శ్రమలు, మీకు కలిగిన ఇబ్బందులు, మీకు కలిగిన నష్టాలు, మీకు కలిగిన కష్టాలు, ఇబ్బందుల్లో ఇంకేముంది, అంతా అయిపోయింది. ఇక నేను చెప్తే మీరు నవ్వుతారు, అది ప్రాబ్లం. ఆ ఎక్స్ప్రెషన్తో చెప్తే మీరు బాధపడతారు. చూడండి, ఇంకేమీ లేదు. కానీ నేను అంటాను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఈ 3 మాటలు మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు అన్నానో వాటిని ఇక్కడ విడిచిపెట్టాలి మీరు. ఏం మాట్లాడాలంటున్నానో వాటిని పట్టుకొని వెళ్ళాలి మీరు. హల్లెలూయా. ఏం మాట్లాడకూడదు అన్నాను? ఎంతటి పరిస్థితిలోనైనా ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు అనే మాటలు మాట్లాడొద్దు. దేవుని బట్టి మనం ఇలా చెప్పాలి, ఇంకా ఉంది, ఏదో ఉంది, దేవుని బట్టి మేలైనదే ఉంది. మీ అందరి జీవితాల్లో ప్రభు ఈ మాట విశ్వాసంతో మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాలి మనం? సాతాను స్వరం ఏమంటుంది? ఇంకేముందిరా, పోయిందిగా, వ్యాపారం పోయింది, ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది, ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, క్లోజ్ చేయమ్మా అంటాడు. ఎవరు? చాప్టర్ క్లోజ్ చేయమంటాడు. ఆడి మాటిని క్లోజ్ చేస్తే మీరు పని అయిపోయినట్టే. అటు చేయకూడదు. మనమేమనాలంటే ఇంకా ఉంది. చెప్పండి అందరూ. మీకు నాకైతే పొంగుతుంది మాటలు. ఇంకా ఉంది, ఏదో ఉంది, మేలైనదే మిగిలి ఉంది. ఈ మాట విశ్వాసంతో కానీ మీరు చెప్పారా, హోరాము ఫ్యూచరే మీ ఫ్యూచర్ అవుతుంది. హల్లెలూయా. ఆయనకు భవిష్యత్తు ఇచ్చిన దేవుడు మీకు భవిష్యత్తునిస్తాడు. హల్లెలూయా.